తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద ఈ రోజు మీరు చక్కగా విజయం సాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అన్యోన్యకరమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇనుము, పత్తి, ప్లాస్టిక్, వస్త్రము, ఫ్యాషన్ కు సంబంధించినటువంటి అలంకరణ సామాగ్రి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీ యొక్క విస్తరణకు కానీ లేదా దిశ మార్చడానికి కానీ ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. తప్పదు అని అనుకుంటేనే వెళ్ళండి. లేదు అంటే కనుక మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నట్టయితే విశేషమైన మంచి ఫలితము. లేదు అంటే కనుక కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరున్న రంగంలో, మీరున్న ప్రాంతంలో కొంత వాదనలకు దిగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో అలాంటి సందర్భం వస్తే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ధనలాభం ఉండే అవకాశం కూడా సూచనప్రాయంగా కనబడుతోంది. అది ఆకస్మిక ధనలాభమా లేదా పితృఆర్జితం నుంచి వచ్చినదా, స్థిరచరాస్తుల మీద వచ్చినదా అనేది మీ యొక్క యోచనను బట్టి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ 5 ప్రదక్షిణాలు చేసి 5 అరటి పళ్లను నివేదన చేసి 4 పంచిపెట్టి 1 మాత్రమే మీరు తెచ్చుకున్నట్టయితే కనుక మీ యొక్క దీర్ఘకాలిక కష్టం నుంచి ఉపశమనం కలిగి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, శుక్రుడు 1వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ప్రేమ వ్యవహారాలు సక్రమంగాను సుఖవంతంగాను ముగిసే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ రాశిలో ఉండేవారికి అత్యంత అనుకూలమైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులు శుభవార్తలు వింటారు. మీ యొక్క గోల్స్ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే సృజనాత్మకమైన పనులు, క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు, మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, లేదా అంటే సంఘంలో పలుకుబడి స్థానంలో ఉన్న వాళ్లకు ఈ రోజు అత్యంత వైభవంగా ఉండే అవకాశం కనబడుతోంది. పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. అయితే సంతాన పరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ప్రణాళికలు కానీ వేసుకుని సామరస్య ధోరణితో కనుక మెలిగినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉదయమే సూర్యోదయ సమయానికి సూర్య భగవానుడికి రాగి పాత్రలో కుంకుమ, పసుపు వేసి ఎర్రని పువ్వులతో అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, బుధుడు లగ్నంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచార ఫలితాలు ఈ రాశిలో ఉండే వారికి ఇంటి విషయాల్లో ఆనందకరంగా ఉండబోతోంది. వ్యాపారంలో విశేషమైన అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే వాహనాలు, భూమి, గృహము ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కానీ లేదా ఈ 3 కానీ కొనే అంశాలు, సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రణాళికలు వేసుకోండి. అయితే పనిలో శ్రమ ఉంటుంది కానీ అయినప్పటికీ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. గతంలో ఆగిపోయిన పనులు ముందుకు త్వరితగతిన వెళ్లే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏదైనా ఉంటే కనుక దాని గురించి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో చూసినట్టయితే కనుక తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. అదే విద్యార్థులు చూసినట్టయితే కనుక పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. దీంతో పాటుగా మీకు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ వచ్చి ఉన్నట్టయితే గతంలో కనుక వెళ్ళినట్టయితే దాని గురించి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తదుపరి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు ప్రయత్నం చేసినట్టయితే కనుక విజయాన్ని సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయంలో మీ పేరిట కుంకుమ పూజ కానీ లేదా అంటే నిమ్మకాయలతో సంబంధించినటువంటి దండ సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొంది గ్రహచార కానీ గృహచార రీత్యా కానీ ఇబ్బందులు ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది.